హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనము పాజిటివ్ థింకింగ్ ఆ బుక్ చదువుకుంటున్నాం కదా. ముందు రోజు మనకి ఏం చెప్పుకున్నామంటే మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారా నెగిటివ్గా ఆలోచిస్తున్నారా అని మనకు ఒక టెస్ట్ పెట్టారు. అందులో ఎక్కువ ప్రశ్నలకి మీరు ఏ అనే సమాధానం వచ్చిందంటే మీరు నెగిటివ్ థింకర్ అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని చెప్పి, పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ అంటే ఒకే పరిస్థితి ఒకే దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఎలా ఆలోచిస్తారు అనేది చెప్తూ, ఒక సైక్రియాట్రిస్ట్ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి, నేను అంతా బిజినెస్ అంతా లాస్ అయిపోయాను, నేను ఎందుకు బ్రతికి ఉండాలా తెలియదు అంటే, అప్పుడు ఆయన క్వశ్చన్స్ అడుగుతాడు, నీకేముంది ఏముంది అని అడిగి అప్పుడు చివరిలో చెప్తాడు, భార్య పిల్లలు బాగున్నారు, ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది, ఇంకా నీకేమేమి ఉన్నాయి అనేది అతనికి గుర్తు చేస్తాడు. నేను ఇది ఒకటే వ్యాపారంలో నాకు లాస్ వచ్చేసిందని బాధపడుతున్నాడు, అంటే లేని దానికోసం ఆలోచిస్తున్నాడు కానీ తనకు ఉన్న దాన్ని గురించి చూసుకోవట్లేదు. ఆయనకి ఏదేమి ఉందో అవన్నీ చెప్తాడు. చెప్పి ఆత్మవిశ్వాసం, అంటే మనకి లక్ష్యం సాధించలేము అని అపనమ్మకం ఎందుకు కలుగుతుంది అంటే, ఆత్మవిశ్వాసం లోపించడం వల్ల. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసంతో ఉంటారో ఆ వ్యక్తి ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే తేలిగ్గా చేయగలనని నమ్ముతాడు. అందుకని ఎవరికైతే ఆత్మవిశ్వాసం లేదో వాళ్ళు ఏమీ సాధించలేరు అని ముందు రోజు చెప్పుకున్నాము. ఈ రోజు ఏం చెప్తున్నారంటే వాక్యూమ్ క్లీనర్ టెక్నిక్ అంట. ఒక టెక్నిక్ చెప్తున్నారు మనకి. ఫెయిల్యూర్ అనేది బయట ఎక్కడో ఉండదు, మన బుర్రలోనే ఉంటుంది. మనం ఒక పని చేయడానికి ముందే అమ్మో ఈ పని చాలా కష్టం అని మెంటల్గా ఎప్పుడైతే ఫిక్స్ అయిపోతామో అప్పుడే మనం ఓడిపోయినట్లు. కొంతకాలం తర్వాత మనకు నిజంగానే పరాజయం ఎదురవుతుంది. అంటే ఎప్పుడైతే పూర్తిగా నమ్మేస్తామో నేను ఇది చేయలేను అని, మన మైండ్కి ఏంటంటే ఒక సజెషన్ ఇచ్చేస్తాం అనమాట మనం, నేను చేయలేను అని. ఇంకా అది ఎప్పుడు చేయలేము మనము. అందుకని దీని అంతటికీ కారణము మన బుర్రలో ఉండే నెగిటివ్ ఆలోచనలలో క్రమశిక్షణ ఎంత అవసరమో, అదేవిధంగా మన బుర్రలో నెగిటివ్ ఆలోచనలు చేరకుండా చేరిన నెగిటివ్ ఆలోచనలను క్లీనింగ్ చేసుకోవడం అత్యంత అవసరము. అంటే చేరకుండా చూసుకోవడం ఎంత అవసరమో, అలాగే ఆల్రెడీ చేరిపోయి ఉన్నాయి అనుకోండి కొన్ని నెగిటివ్ ఆలోచనలు, వాటన్నింటినీ క్లియర్ చేసుకుంటూ ఉండాలి. అది చాలా అవసరము. వాక్యూమ్ క్లీనర్ ఏం చేస్తుందో మనందరికీ తెలిసిందే కదా. డస్ట్, దుమ్ము, ధూళిని శుభ్రంగా క్లీన్ చేసి పారేస్తుంది. నెగిటివ్ ఆలోచనలకు సంబంధించి మనం కూడా వాక్యూమ్ క్లీనర్ టెక్నిక్ను ఆచరించాలి. మన బుర్రలో ఉండే నెగిటివ్ ఆలోచనలను మనం ఎప్పటికప్పుడు వాక్యూమ్ క్లీనర్ మాదిరిగా శుభ్రపరచుకుంటూ ఉండాలి. లేకపోతే బుర్ర నిండా నెగిటివ్ ఆలోచనలు సాలిగూళ్ళ మాదిరిగా అల్లుకుపోయి మన క్రియేటివిటీని, టాలెంట్స్ను నాశనం చేస్తాయి. నాయకత్వపు లక్షణాల్లో కూడా నెగిటివ్ ఆలోచనల సంహారం అనేది ఎంతో ముఖ్యమైన లక్షణము. ఎవరికైతే నిజమైన లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయో ఆ వ్యక్తి తన బుర్రలోని నెగిటివ్ ఆలోచనలను తరచూ క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ఇతరులు తన సహచరుల బుర్రలో ఉండే నెగిటివ్ ఆలోచనలను వాక్యూమ్ క్లీనర్ మాదిరిగా శుభ్రం చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకు ప్రేరణనిస్తూ ఉంటాడు. అంటే లీడర్ కింద ఎందుకు ఎదిగాడు ఆ లీడర్ అంటే, తనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటాడు. తన కింద ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆలోచనలు కూడా క్లియర్ చేస్తూ వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటాడు లీడర్ అనేవాడు. ఇంటి నిండా దుర్గంధం పెట్టుకుని ఆ ఇంట్లో ఏ విధంగా జీవించలేము, నెగిటివ్ ఆలోచనలతో మనం కూడా జీవించలేము. మీరు ఏ సత్కార్యం చేయాలన్నా, ఏదైనా బ్రహ్మాండమైన లక్ష్యాన్ని సాధించాలన్నా నెగిటివ్ ఆలోచనలు అడ్డుపడుతూ ఉంటాయి. నెగిటివ్ ఆలోచనలు సంకెళ్ల వంటివి, మిమ్మల్ని ముందుకు పురోగమించకుండా కట్టిపడేస్తాయి. బుర్రలో ఉండే నెగిటివ్ ఆలోచనలను క్లీన్ చేసుకుని కొత్త నెగిటివ్ ఆలోచనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడడం అత్యవసరము. నేను ఓడిపోయాను, నేను ఇంకేమీ సాధించలేను అని మీకు తరచుగా అనిపిస్తుందంటే మీలో ఆత్మవిశ్వాసం క్షీణించింది అని అర్థము. అప్పుడు మీరు ఈ విధంగా చేయండి. స్థిమితంగా కూర్చుని ఒక పెన్ను పేపరు తీసుకుని మీ స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటో రాయడం మొదలు పెట్టండి. ఉదాహరణకి, నాకు MBA డిగ్రీ లేదు అనే నెగిటివ్ ఆలోచన ఉందనుకోండి, వెంటనే నేను చక్కగా మాట్లాడగలను కాబట్టి మార్కెటింగ్ రంగంలో నేను విజయం సాధించగలను అనే ఒక పాజిటివ్ ఆలోచన మిమ్మల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది. మనలో లేని లక్షణాల కంటే ఉన్న లక్షణాలను అర్థం చేసుకుని వాటిని మరింతగా పాలిష్ చేసుకుని కృషిని కొనసాగిస్తే మీ లక్ష్యం మీరు సాధించగలుగుతారు. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండడం మీదే మన విజయం ఆధారపడి ఉంటుంది. ఏదో అతీత శక్తి లేదా భగవంతుని నమ్మటం ద్వారా కూడా మీ ఆత్మ విశ్వాసం ఇనుమడిస్తుంది. దేవుడు మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటాడు అనే ఫీలింగ్ మీకు గొప్ప భద్రతా భావాన్ని కలిగజేస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది మన ఆలోచనల్లో ఉంటుంది. మన ఆలోచనలు పాజిటివ్గా ఉంటే మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించండి. పాజిటివ్గా ఆలోచించడం అనే విషయాన్ని మనం ఒక అలవాటుగా మార్చేసుకుంటే క్రమంగా నెగిటివ్ ఆలోచనలన్నీ ఎరేజ్ అయిపోతాయి. పాజిటివ్ ఆలోచనలు మీ జీవితం మీద ప్రభావం చూపడం మొదలు పెడుతుంది. ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనే స్థైర్యాన్ని మీకు పాజిటివ్ ఆలోచనలు ఇస్తాయి. అందుకే ఎమర్సన్ అనే మేధావి ఏం చెప్తాడంటే, దే కాంకర్ హూ బిలీవ్ దే కెన్. ఎవరైతే విజయం సాధించగలనని నమ్ముతారో
వాళ్లే విజయం సాధిస్తారు. మన ఆలోచనల నిండా నమ్మకము, ఆత్మవిశ్వాసము, స్థైర్యము, పట్టుదల ఉంటే అవే మనలో శక్తిని రగిలిస్తాయి. మన ఆలోచనలు మనకు శక్తినివ్వాలి కానీ భయాన్ని, అపనమ్మకాన్ని కాదు. నెగిటివ్ ఆలోచనల కారణంగా మన మీద మనకే అపనమ్మకం కలుగుతుంది. మన మీద మనకే నమ్మకం లేకపోతే మనం ఏ పని సక్రమంగా చేయలేము. సక్రమంగా చేయని ఏ పని ఫలించదు. ఇది లింక్. దీన్ని బట్టి మన ప్రతి పనికి మన ఆలోచనలే పునాది అని అర్థమవుతుంది కదా. మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకు క్రింది సూచనలను గమనించండి. నెగిటివ్ ఆలోచనలను పాజిటివ్ ఆలోచనలతో జయించండి. ప్రతిరోజు కనీసం 10 సార్లు నేను విజయం సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాను అని పదే పదే మనసులో అనుకుంటూ ఉండండి. మీరు విజయం సాధిస్తున్నట్లుగా రెగ్యులర్గా మెంటల్ పిక్చరింగ్ ఇచ్చుకోండి. అంటే మనసులోనే ఒక భావనతో ఉండాలి, నేను విజయం సాధిస్తున్నానని మన మనసులో ఒక పిక్చర్ వేసేసుకోవాలన్నమాట. మీదైన శైలిలో ముందుకు దూసుకుపోండి. అంటే పక్కన వాళ్ళు ఎవరినో చూసి వాళ్ళలా ఉండాలి, వీళ్ళలా ఉండాలి అనుకోకుండా ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. అందుకని మన శైలి ఏంటో చూసుకుని దాని మీద అది పెంచుకోవడానికి, మనలో ఉన్న సామర్థ్యాలు పెంచుకోవడానికి కృషి చేయాలి కానీ పక్కన వాళ్ళు కాపీ కొట్టాలని ప్రయత్నించకుండా ముందుకు దూసుకుపోమని చెప్తున్నారు. మీ శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకుని ప్రతి నెల వాటిని కనీసం 10% పెంచుకునే ప్రయత్నం చేయండి. ఒక అతీత శక్తి మిమ్మల్ని ఎప్పుడూ సంరక్షిస్తుందని ప్రగాఢంగా నమ్మండి. ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో మీ జీవిత లక్ష్యాలను సాధించండి. ప్రశాంతతే గొప్ప శక్తిని ప్రసాదిస్తుంది. మీరు ఎప్పుడైనా జిమ్కి వెళ్ళారా? చాలా మంది వ్యక్తులు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. కొంతమంది సైక్లింగ్ చేస్తుంటే మరికొందరు బస్కీలు తీస్తూ ఉంటారు. ఇంకొందరు బరువులు ఎత్తుతూ ట్రెడ్మిల్ మీద పరుగులు పెడుతూ ఉంటారు. జిమ్లో వ్యాయామాలు చేస్తున్న వాళ్ళందరికీ ఒకే లక్ష్యం ఉండకపోవచ్చు. కొంతమంది ఆరోగ్యం కోసము, మరికొందరు బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనేందుకు, ఇంకొంతమంది సరదా కోసము, ఇలా రకరకాల కారణాలతో జిమ్కి వస్తూ ఉండవచ్చు. మన సమాజం కూడా జిమ్ లాంటిదే. వివిధ వ్యక్తులు వివిధ కారణాలు, కోరికలు, ఆశలు, ఆశయాలతో జీవిస్తూ ఉండవచ్చు. మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే కేవలం ఇతరులను గమనించడం ద్వారా మీరు ఎప్పటికీ సక్సెస్ కాలేరు. ఇతరులు వ్యాయామం చేస్తుంటే మీకు కండలు వస్తాయా? రావు కదా. ఇతరులు భోజనం చేస్తుంటే మీ ఆకలి తీరుతుందా? తీరదు. అంటే ఏదైనా సరే మనమే స్వయంగా శోధించి సాధించుకోవాలి. చాలా మంది అంటే 90% వ్యక్తులు ఇతరులను గమనిస్తూ, విశ్లేషిస్తూ, విమర్శిస్తూ తమ సమయాన్నంతటిని వృధా చేసేసుకుంటారు. తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఆ విశ్లేషణ, ఆ విమర్శ ఏదో తమ జీవితం గురించే చేసుకుంటే వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. అంటే పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, అలా ఉన్నారు విమర్శించకుండా మనలో ఉన్న లోపాలు ఏమున్నాయో, మనమేమైనా ఎలా ఉన్నామో అని మనల్ని మనం గమనించుకుంటూ ఉంటేనంటే మన అద్భుతంగా మన జీవితం మారిపోతుంది. మీరు ఎంత ప్రశాంతంగా నిద్రిస్తున్నారు? మీరు హాయిగా నిద్రపోగలుగుతున్నారా? నిద్రించే సమయంలో 190 సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతున్నాయా? ఉదయాన్నే లేవగలుగుతున్నారా? ఎంతసేపు పడుకున్నా మీరు ఫ్రెష్గా ఉండలేకపోతున్నారా? మన మానసిక పరిస్థితి ఏమిటి అనేది మనం నిద్రించే విధానం బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం ప్రశాంతంగా నిద్రించలేకపోతున్నామంటే మన మనసులోనో మన ఆలోచనల్లోనో ఎక్కడో ఏదో సమస్య ఉందన్నమాట. ముందుగా అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దైనందిక జీవితంలో మనం నిత్యము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము. ఆ సమస్యల గురించి ఎక్కువగా ఊహించుకోవడం అనవసరం. అదేవిధంగా ఆ సమస్యల గురించి మన బుర్ర బద్దలు కొట్టుకోవడం కూడా వ్యర్థమే. ఎందుకంటే ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం తప్పకుండా ఉండి తీరుతుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఏది ఉండదు. ఒక సమస్య మన మేధస్సును పరీక్షిస్తుందన్నమాట. ఇది ఒక ఛాలెంజ్. ఆ సమస్యను ఎదుర్కొని మన సత్తా ఏమిటో నిరూపించుకోవాలి. అంతేకాని నిద్రాహారాలు మానేసి సమస్యను గురించి భయంతో వణికిపోతే ప్రయోజనం ఏమీ ఉండదని మనం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. అసలు సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడం ఎలా? సమస్య సమస్యలాగా ఉండకుండా మనల్ని భయపెడుతుందంటే అందుకు కారణం మన మానసిక పరిస్థితి, మన ఆలోచన విధానము. అసలు మరింత వివరంగా చెప్పుకోవాలంటే మనల్ని భయపెట్టేది సమస్య కాదు, మన ఆలోచన ధోరణే మన భయానికి ముఖ్య కారణంగా మారుతుంది. మన ఆలోచన విధానం మార్చుకోవడం ద్వారా మన భయాలన్నింటినీ జయించగలుగుతాము. ఎందుకంటే మన ప్రస్తుత ఆలోచనలు మనకు భయాన్ని కలిగిస్తున్నాయి, నరకాన్ని సృష్టిస్తున్నాయి, ప్రశాంతతను దూరం చేస్తున్నాయి, ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తున్నాయి. దాన్ని బట్టి చూస్తే మన ఆలోచనల్లోనే ఎక్కడో ఏదో లోపం ఉందని అర్థమవుతుంది కదా. అందుకే మనం ఆలోచించే విధానాన్ని మార్పు చేసుకుంటే మళ్ళీ మన జీవితంలో నూతన వెలుగు ప్రసరిస్తుంది. అంటే భయం అనేది అసలు లేనే లేదు. కానీ ఏంటంటే మనము మన ఆలోచనలతోనే ఆ భయాన్ని సృష్టించుకుంటున్నాం మనము. అందుకని మన ఆలోచనలు ఎప్పుడైతే గమనించుకుంటామో మనం ఇలాంటి వాటి నుంచి బయటపడతాము. నేటి ఆధునిక డాక్టర్లు, సైంటిస్టులు, సైకాలజిస్టులు, మేధావులు ఏం చెప్తున్నారంటే చాలా మంది నేడు ఎంతో నరకాన్ని, మానసిక వేదనను అనుభవిస్తున్నారు. ఎన్ని రకాలుగా వైద్యం చేసినా ఫలించట్లేదు. అందుకు కారణం సమస్య వాళ్ళ శరీరంలో లేదు, వాళ్ళ ఆలోచనల్లో ఉంది. వాళ్ళు ఆనందంగా, ప్రశాంతంగా, హాయిగా జీవించాలంటే ఒక్కటే మార్గం, తమ ఆలోచన ధోరణిని మార్చుకోవడం. మీ ఆలోచనల్లో తప్పు ఉన్నప్పుడు మీ ఆలోచన ధోరణిని మార్చుకున్నది మీరు సంతృప్తిగా జీవించలేరు.
సుదీర్ఘ పరిశోధనల తర్వాత ఆవిష్కరింపబడిన నగ్న సత్యం ఇది. ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత కనుక్కున్న సత్యం అంటుంది ఇది. ఏంటి, మన ఆలోచనలోనే ఉంది అంతా అనేది, మన శరీరంలో లేదు అనారోగ్యం కానీ ఏదైనా. మీరు మీ ఆలోచనలని తేలిగ్గా తీసుకోకండి. మీ ఆలోచనలు అణ్వాయుధాలు లాంటివి. మీరు అణుశక్తి లాంటి మీ ఆలోచనలను సక్రమంగా ఉపయోగించుకుంటే మీ జీవితమే సంపూర్ణంగా మారిపోతుంది. మన బుర్రలో మనం అనవసరంగా వ్యర్థమైన విషయాలన్నింటినీ నింపుతూ ఉంటాము. ఆ వ్యర్థమైన విషయాలే అతి త్వరలో బ్రహ్మరాక్షసుల్లా మారి మన జీవితంలో ఆవేదనకు, ఆక్రోశానికి కారణమవుతూ ఉంటాయి. కోపము, అసూయ, ద్వేషము, పగ ఇవన్నీ మనిషికి ఉండాల్సిన లక్షణాలు కాదు. ఇవి నికృష్టమైన లక్షణాలు. ఆ విధమైన నికృష్ట లక్షణాలతో ముడిపడి ఉంటే మీ ఆలోచనలు మీకు భయంకరమైన దుఃఖాన్ని, వేదనని మోసుకొస్తాయి. నెగిటివ్ ఆలోచనల్ని మన బుర్రలోంచి ఎంత త్వరగా, ఎంత వేగంగా దూరం చేసుకుంటే అంత త్వరగా మీ జీవితం ఆనందభరితం అవుతుంది. ఈ విధంగా ప్రయత్నించి చూడండి. మీ బుర్రలో ఉండే నెగిటివ్ ఆలోచనలను మీరు క్లీన్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆ విధంగా నెగిటివ్ ఆలోచనలు దూరం చేసుకునేదే మీ జీవితంలో మార్పు రాదు అని మీకు అర్థమైంది. అందుకే నెగిటివ్ ఆలోచనలన్నింటికి సమాధి కట్టాలనుకుంటున్నారు. దీన్నే మైండ్ క్లీనింగ్ అంటారు. మన మైండ్ని క్లీన్ చేసుకునేది మనకి శాశ్వతమైన సక్సెస్ని, ఆనందాన్ని మనం పొందలేము. ప్రతిరోజు కనీసం 10 నిమిషాల సేపు ఈ విధంగా చేయండి. ప్రశాంతంగా పడుకుని 2 కళ్ళు మూసుకోండి. మీ మనస్సుని మీ ఆలోచనల మీద ఏకాగ్రం చేయండి. మీలో ఆల్రెడీ ఉన్న, లేకపోతే కొత్తగా పుట్టుకొస్తున్న నెగిటివ్ ఆలోచనలను గమనించి మానసికంగా ఎరేజ్ అనే బటన్ నొక్కండి. అంటే మీరు నెగిటివ్ ఆలోచనలను ఎరేజ్ లేదా తొలగిస్తున్నారు. నల్లటి బ్లాక్ బోర్డ్ మీద పిచ్చి గీతలను డస్టర్తో ఏ విధంగా చెరిపేస్తాయో ఆ విధంగా మన బుర్రలో ఉండే నెగిటివ్ ఆలోచనలను మనం చెరిపేస్తూ ఉంటే క్రమంగా మన బుర్రలోంచి నెగిటివ్ ఆలోచనలన్నీ అదృశ్యమైపోతాయి. బుర్ర నిండా నెగిటివ్ ఆలోచనలు పెట్టుకుని నెగిటివ్ ఆలోచనలను క్లీనింగ్ చేసుకోకుండా మనం ఏమీ సాధించలేము. అంటే ఎప్పటికప్పుడు గమనించుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలి. మన బుర్రలో ఉన్న నెగిటివ్ ఆలోచనలను క్లీనింగ్ చేసుకోవడంతో పాటు మనం చేయాల్సిన మరో ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే మన బుర్రలో ఆరోగ్యవంతమైన పాజిటివ్ ఆలోచనలను నింపుతూ ఉండడం చేస్తూ ఉండాలి. అంటే ఒక పక్క నెగిటివ్ ఆలోచనలన్నీ తీసేస్తూ ఉండాలి, ఇంకొక పక్క పాజిటివ్ ఆలోచనల్ని నింపుకోవాలి. మన మెదడు మైనస్ నెగిటివ్ ఆలోచనలు ఈజ్వల్ టు సక్సెస్. మన మెదడు ప్లస్ పాజిటివ్ ఆరోగ్యవంతమైన ఆలోచనలు సూపర్ సక్సెస్. నెగిటివ్ ఆలోచనలు మన బుర్రలో ఎప్పటి నుంచో తిష్ట వేసుకుని కూర్చున్నాయి. కాబట్టి మళ్ళీ ఏ విధంగా అయినా సరే తిరిగి మన బుర్రలో ప్రవేశించాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మన ప్రతిభ అంతా ఇక్కడే ఉంటుంది. నెగిటివ్ ఆలోచనలకు మన బుర్రలో పర్మనెంట్గా స్థానం లేకుండా చేయాలంటే మన బుర్రలో పాజిటివ్ ఆలోచనలు ఎంతో శక్తివంతంగా ఉండాలి. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు శక్తివంతంగా ఉంటాయో అప్పుడు నెగిటివ్ ఆలోచనలు మన బుర్రలోకి ప్రవేశించలేక తోక ముడవక తప్పదు. మన ఇంటి ముందు డాబర్మ్యాన్ కాపలా కాస్తుంటే దొంగలు ప్రవేశించడం కష్టం కదా. అదే విధంగా పాజిటివ్ ఆలోచనలు శక్తివంతంగా మన బుర్ర నిండా సంపూర్ణంగా ఉంటే ఇక మన బుర్రలో నెగిటివ్ ఆలోచనలకు చోటు ఉండనే ఉండదు. మరి పాజిటివ్ ఆలోచనలు అంటే ఏంటి? ఏ ఆలోచనలు అయితే మనకు ఆనందాన్ని ఇస్తాయో అవే పాజిటివ్ ఆలోచనలు. ఏ ఆలోచనలు అయితే మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయో అవే పాజిటివ్ ఆలోచనలు. ఏ విధమైన ఆలోచనల కారణంగా మనకు సంతృప్తి కలుగుతుందో, ఏ ఆలోచనలు మనకు ప్రశాంతత ఇస్తాయో, ఏ ఆలోచనలు మనల్ని సేద తీరుస్తాయో, ఏ ఆలోచనలు మనలో క్రియేటివిటీని పెంచుతాయో, ఏ ఆలోచనలు మనల్ని ఓదార్చి రిలాక్స్ చేస్తాయో, ఆ ఆలోచనలు మనల్ని సంపూర్ణంగా రీఛార్జ్ చేస్తాయో ఆ ఆలోచనలే పాజిటివ్ ఆలోచనలుగా చెప్పుకోవచ్చు. నెగిటివ్ ఆలోచనల కారణంగా అంతులేని దుఃఖం కలుగుతుంది. పాజిటివ్ ఆలోచనలు గొప్ప ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని ఇస్తాయి. మీ ఆలోచనలను పాజిటివ్గా, ఆహ్లాదకరంగా మార్పు చేసుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది. మీ మనోశక్తితో మీరు మీ ఆలోచనలను మార్పు చేసుకోగలరు. ఉదాహరణకి మీరు ఎంతో ఆందోళనగా, వర్రీడ్గా ఉన్నారు. మీ ఆలోచనలు బాధాకరంగా, గందరగోళంగా ఉన్నాయి. మీ మూడ్ దారుణంగా ఉంది, డిప్రెస్డ్గా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మీకు ఆనందాన్ని కలిగించే విధంగా మీ ఆలోచనలన్నింటినీ మార్పు చేసుకోవచ్చు. ఏ విధంగా అంటారా చూడండి. మీ మనస్సు, శరీరము, ఆలోచనలు అన్నీ గందరగోళంగా ఉన్నప్పుడు 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ఆహ్లాదకరమైన విషయాలను, సంఘటనలను మానసికంగా ఊహించుకున్నారనుకోండి, వెంటనే మీకు గొప్ప ఆనందం కలుగుతుంది. మనకెంతో గొప్ప మనోశక్తి ఉంది. మనకు నచ్చని విషయాలు జరిగినాయి అనుకోండి, అప్పుడు కళ్ళు మూసుకుని ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచన చేసుకుంటూ ఉంటామో ఆ డిప్రెషన్ నుంచి బయటపడగలుగుతాము. ఎందుకంటే మన మనసుకు అద్భుతమైన శక్తి ఉంది, ఊహాశక్తి. ఏదేనైనా ఊహించుకోగలదు. ఎప్పుడైతే మనం ఆ ఊహాశక్తితో, ఆ మనోశక్తితో ఎప్పుడైతే ఊహించుకుంటామో మనము అప్పుడు దాని నుంచి బయటపడగలుగుతాము. మీరు ఇరుకైన గదిలో ఉన్నా కూడా విశాలమైన పచ్చిక మైదానాలను, పర్వత శిఖరాలను ఊహించుకుని వాటిని మీ మనోనేత్రంతో దర్శించగలరు. మనకి ఏది కావాలంటే ఆ దృశ్యాన్ని మనం చూడగలుగుతాం మన మనస్సుతో. సముద్రం ఒడ్డున చల్లగాలి పరిమళం ఆస్వాదిస్తూ సూర్యోదయాన్ని చూడగలరు.
వెన్నెల్లో మంచు పర్వతం మీద విహరించగలరు. ఇంకా చాలా చాలా మీ మనోనేత్రంతో మీరు దర్శించగలుగుతారు. మీ మానసిక శక్తి మీకు గొప్ప ఆనందాన్ని, ఆహ్లాదాన్ని తెచ్చిపెడుతుంది. మీ గందరగోళాలు, టెన్షన్స్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. అందుకే మీకు ఎప్పుడు టెన్షన్, చికాకుగా అనిపించినా 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని మానసికంగా మీ మనోనేత్రంతో సుందరమైన దృశ్యాలను వీక్షించండి. అంటే కళ్ళు మూసుకుని మన మనసుతో అవన్నీ గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి, మంచి మంచి మనకి ఇష్టమైన ప్రదేశాలన్నింటినీ ఎప్పుడైతే ఊహించుకుంటామో అవన్నీ మనలో ఆ బాధాకర ఆలోచనలు ఏవైతే ఉంటాయో పక్కకి వెళ్ళిపోతాయి. అప్పుడు మీ జీవితంలో జరిగిన ఆనందకరమైన, ఆహ్లాదకరమైన సంఘటనలను తిరిగి గుర్తు చేసుకుని ఆనందించండి. అదే విధంగా భవిష్యత్తులో మీరు గొప్ప సక్సెస్ సాధిస్తున్నట్లు, అందరూ మిమ్మల్ని ఆకాశాన్ని ఎత్తేస్తున్నట్లుగా మానసికంగా ఊహించుకోండి. ఇంకేముంది, మీరు వెంటనే రీఛార్జ్ అయిపోతారు. మనం చూసే దృశ్యాలు, సంఘటనలు, మనం మాట్లాడే మాటలు మన ఆలోచనల మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. మన ఆలోచనల మీదే మన జీవితం ఆధారపడి ఉంటుందని మనం పదే పదే చెప్పుకుంటూనే ఉన్నాం కదా. మనకి ఎంత ఇంపార్టెంట్ మనం ఆలోచించే ఆలోచనే మన జీవితము. అందుకని భవిష్యత్తు కూడా మనం ఇలా సక్సెస్ సాధించాను, నేను ఇలా జరుగుతుంది అని ఏదైతే ఊహించుకుంటామో అది మన ఫిజికల్ రియాలిటీ అయిపోతుంది. అది అంటే భౌతిక జీవితంలోకి వచ్చేస్తుంది. మన జీవితంలోకి మనం ఆలోచుకున్న ఆలోచనే, ఏదైతే ఆలోచిస్తామో ఆ ఆలోచనే మన జీవితంలో జరిగి తీరుతుంది. మీరు నిరంతరము మంచి పాజిటివ్ విషయాలనే మాట్లాడుతూ ఉండాలి. అనవసరంగా ఇతరులను దూషించడం, విమర్శించడం చేయకండి. ఇతరులు మీకు బాధ కలిగించినా, హాని చేసినా కూడా వాళ్ళని మీరు క్షమించి వదిలేయండి. ఇతరుల పట్ల అప్రమత్తంగా ఉండండి. కానీ ఇతరుల గురించి 24 గంటలు ఆలోచిస్తూ వాళ్ళకు మీ ఆలోచనల మీద అనవసరమైన ఆధిక్యతను ఇవ్వకండి. అందుకని పక్కన వాళ్ళు ఏ చేస్తూనే ఉంటారు. వాళ్ళందరినీ క్షమించేసి పట్టించుకోకండి. ఎవరో పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తే మన టైం వేస్ట్ అయిపోతుంది. అక్కడ మన గురించి మనం ఆలోచించుకుంటూ మనలో ఏదైతే సరికాని ఉన్నాయో అవన్నీ పోగొట్టుకోవడం కోసమే మనం మన జీవితాన్ని ఉపయోగించుకోవాలి. అంతే పక్కన వాళ్ళ గురించి ఎవరి గురించో ఆలోచించామనుకోండి, మన జీవితాన్ని వ్యర్థం చేసేసుకోవడం అంతే. అది పాజిటివ్ విషయాల్ని చూడడము, పాజిటివ్ విషయాల గురించి ఆలోచించడం మీ అలవాటుగా ఎప్పుడైతే మార్చుకున్నారో అప్పుడే మీ ఆలోచన విధానం పాజిటివ్గా మారిపోతుంది. మీ ఆలోచన విధానం పాజిటివ్గా మారిపోయిన తర్వాత మీ జీవితమే సంపూర్ణంగా మారిపోతుంది. జీవితం అనేది ఒక అద్దము. ఆ అద్దంలో నిరంతరము మన ప్రతిబింబమే కనిపడుతూ ఉంటుంది. మన ఆలోచనలే ఆ తర్వాత చర్యగా మార్పు చెంది మన జీవిత అద్దంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. నేను గొప్పవాడిని, ఏదైనా సాధించగలను అని మీరు ప్రగాఢంగా నమ్మితే మీరు ఏదైనా సాధించగలుగుతారు. నేను శుద్ధ వేస్ట్ క్యాండిడేట్ అని, నేనేమీ సాధించలేను అనుకుంటే మీలో నిజంగానే ఎంత టాలెంట్ ఉన్నా సరే మీరు ఏమీ సాధించలేరు. కాబట్టి కీలకం అంతా మీ ఆలోచనల్లో, మిమ్మల్ని మీరు నమ్మటంలోనే ఉందని అర్థం చేసుకోండి. దీనికి మనం ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాము. థామస్ ఆల్వా ఎడిసన్, ఆయన ఒక డిజేబుల్. చిన్నప్పుడు ఆ స్కూల్లో టీచర్స్ అందరూ ఈ అబ్బాయికి, ఈ పిల్లాడికి ఏమీ రాదని చెప్పేసి ఇంటికి పంపించేస్తారు. కానీ వాళ్ళ తల్లి, నువ్వు చాలా గొప్పవాడు అంట, నీకు చెప్పలేకపోతున్నారంట టీచర్స్ అని చెప్పేసి కూర్చోబెట్టి చదువు చెప్పేస్తే తర్వాత ఎన్ని రకాలు, 200 రకాల ఇన్వెన్షన్స్ చేశాడు. కొత్తగా కనుక్కున్నాడు ఆయన. ఒక బల్బుని కనుక్కున్నది కూడా ఆయనే. ఆ అబ్బాయి మామూలుగా అందరి పిల్లలతో సమానంగా ఏమీ నేర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఒక పిల్లాడు వాళ్ళ తల్లి నువ్వు అన్నీ సాధించగలవని చెప్తే అన్ని సాధించగలిగాడు అతను. కొత్త కొత్తవన్నీ కనిపెట్టాడు. అంటే మన ఆలోచనలకు అంత పవర్ ఉంటుంది. మనం ఏదైతే బలంగా నమ్మేస్తామో అది మన జీవితంలోకి వచ్చి తీరుతుంది. అందుకని నిరంతరము మనము పాజిటివ్ ఆలోచనలతో పాజిటివ్గానే ఉంటూ ఉండాలి. మీరు గుడ్ అయితే మీలో ఉండే 0 లక్షణాలు అంటే నెగిటివ్ క్వాలిటీస్ తొలగించుకుంటే మీరు భగవత్ శక్తితో దేదీప్యంగా వెలుగొందుతారు. మనందరిలోనూ ఎనర్జీ ఉంది, మనందరిలోనూ టాలెంట్స్ ఉన్నాయి, మనందరిలోనూ మేధస్సు ఉంది, మనందరిలో సక్సెస్ సాధించగల సత్తా ఉంది. అయినా కూడా మనం ఏమీ సాధించకుండా నిస్తేజంగా వేస్ట్ క్యాండిడేట్స్ మాదిరిగా ఉండిపోవడానికి కారణం ఏంటి? మన బుర్రలో ఉండే నెగిటివ్ ఆలోచనలే అందుకు కారణము. అంటే మన ప్రపంచంలో ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా సాధించాడంటేనంటండి, అతను ఏదైతే సాధించాడో అలాంటిది సాధించే శక్తి మనందరికీ ఉంది. కానీ అతను నమ్మాడు నేను సాధించగలను అని, కానీ మనం నమ్మట్లేదు అనమాట. అందుకని మనం సాధించలేకపోయామంటే ఏంటి, నేను సాధించగలను అనే నమ్మకం మనకు లేదు. మనం అలాంటి ఆలోచన చేయట్లేదు కాబట్టి సాధించట్లేదు అంతే. మనం కూడా ఎప్పుడైతే నమ్ముతామో మనం కూడా ఏదైనా సాధించగలుగుతాము. ఒక వ్యక్తి ఏ పని చేశాడంటే, ఏదో ఒక పని చేశాడంటే ఆ చేసే క్యాపబిలిటీ మనందరికీ కూడా ఉంటుంది. మనము సుదీర్ఘకాలంగా మన బుర్రలో ఫీడింగ్ చేసుకుంటూ వస్తున్న నెగిటివ్ ఆలోచనలే మన కొంప ముంచుతున్నాయి. ఈ నెగిటివ్ ఆలోచనలే మన జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. మన శరీరంలో క్యాన్సర్, ఎయిడ్స్ ఉంటే భయంతో ఏ విధంగా వణికిపోతామో అదే విధంగా మన బుర్రలో ఉండే నెగిటివ్ ఆలోచనలు చూసి భయపడాలి. నెగిటివ్ ఆలోచనలు మన జీవితాన్ని సర్వనాశనం చేసి మనశ్శాంతి లేకుండా చేస్తాయని అర్థమైంది కనుక మనము నెగిటివ్ ఆలోచనల పట్ల మనం నిరంతరము అలర్ట్గా ఉండాలి. అందుకు ప్రతి నిమిషము మనం ఎరుకుతో ఎందుకు అనుకుంటున్నామంటే
ఆ ఎరుక మనకే ఉపయోగపడుతుంది. ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామా, ఎలా ఉన్నామా మనము అనేది మనకు నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకని ఎరుకుతో ఉంటూ నెగిటివ్ ఆలోచనలు ఎప్పటికప్పుడు ఎరేస్ చేసుకుంటూ ఉండాలి. నెగిటివ్ ఆలోచనల కారణంగానే హిట్లర్ వంటి గొప్ప ఎనర్జీ, మేధస్సు, టాలెంట్స్ ఉన్న వ్యక్తి సర్వనాశనం అయిపోయాడు. నెగిటివ్ ఆలోచనలు ఎంతటి మేధావైనా పాతాళంలోకి ఈడ్చి పారేస్తాయి. మీ బుర్రలో మీరు ఎటువంటి ఆలోచనలు ఫీడ్ చేస్తున్నారు అనే విషయం మీదే మీ ఆరోగ్యము, మీ సక్సెస్, ప్రశాంతత, మనశ్శాంతి, ఆయుష్ ఆధారపడి ఉంటుంది. పాజిటివ్ ఆలోచనలు మీ జీవితాన్ని ఆనందభరితం చేస్తే నెగిటివ్ ఆలోచనలు మీ జీవితాన్ని దుఃఖభరితం చేస్తాయి. అందుకే ఆల్వేస్ థింక్ పాజిటివ్లీ. నెగిటివ్ ఆలోచనలే కాదు, నెగిటివ్గా మాట్లాడడము, నెగిటివ్గా మాట్లాడే వ్యక్తులతో సహచర్యము ఇవన్నీ కూడా ఎంతో ప్రమాదకరము. నెగిటివ్గా మాట్లాడే అలవాటు మీకు ఉంటే వెంటనే మానుకోండి. ఎప్పుడూ పాజిటివ్గా మాట్లాడండి. అదేవిధంగా నెగిటివ్గా మాట్లాడే వ్యక్తులకు దూరంగా ఉండండి. లేకపోతే వాళ్ళు తమ చెత్త, నికృష్టపు, బేవార్స్, విషపూరిత ఆలోచనలన్నింటినీ బుర్రలో ప్రవేశపెడుతూ ఉంటారు. ఉదాహరణకి మీరు ఎవరినైనా ఎలా ఉన్నారు అని ప్రశ్నించారనుకోండి, ఏదో ఇలా చావలేక బతుకున్నాను అని సమాధానం వస్తే ఆ వ్యక్తి భయంకరమైన నెగిటివ్ ఫీలింగ్స్తో బాధపడుతున్నాడు అన్నమాట. అలా కాకుండా ఎక్సలెంట్గా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు అని సమాధానం చెప్పిన వ్యక్తి పాజిటివ్ థింకర్. మీరు అర్జెంటుగా మీ స్నేహితుల్లో మొదటి రకం వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి దూరంగా ఉండండి. రెండవ సమాధానం చెప్పిన వ్యక్తులతో స్నేహం చేయడం అత్యుత్తమము. ఎందుకంటే ఆలోచనలు అంటువ్యాధులు లాంటివి, అవి త్వరగా వ్యాపిస్తాయి. నెగిటివ్ ఆలోచనలు, భావాలు మరింత త్వరగా ఇతరులు మనకు అందించే ప్రయత్నం చేస్తారు. అందుకే ముందుగానే దూరంగా ఉండండి. అంటే ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండండి, మనం ఎలా ఉన్నామో ఎంత ముఖ్యమో మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఎఫెక్ట్ చేసేస్తారు. అందుకని అలాంటి వ్యక్తులు కొంచెం దూరంగా ఉండడం బెటర్. నెగిటివ్గా ఉండేవాళ్ళు మన మీద ప్రభావితం చేసేయగలుగుతారు అనమాట. వాళ్ళు తొందరగా మనం కూడా ఆ నెగిటివ్ ఆలోచనలో పడిపోతాం. అందుకని జాగ్రత్తగా గమనించుకుంటూ పక్కన వాళ్ళు అలాంటి వాళ్ళకి దూరంగా ఉండమని చెప్తున్నారు. మనం మాట్లాడే మాటలు మన ఆలోచనల మీద ప్రభావం చూపిస్తాయి. మళ్ళీ చెప్పుకోవాలంటే మన ఆలోచనలు బట్టే మనం మాట్లాడే విధానం ఆధారపడి ఉంటుంది. ఈ రెండు ఒకదాంతో ఒకటి ముడిపడిన అంశాలు. పాజిటివ్ థింకర్ నోట్లోంచి పొరపాటును కూడా నెగిటివ్ మాటలు, నెగిటివ్ సంభాషణ రాదు. అలాగే నెగిటివ్ థింకర్ చచ్చినా కూడా పాజిటివ్గా మాట్లాడడం జరగదు. కాబట్టి ఆల్వేస్ మైండ్ యువర్ టంగ్, ఆల్వేస్ టాక్ ఓన్లీ పాజిటివ్లీ. నిశ్శబ్దాన్ని ప్రాక్టీస్ చేయండి. నేడు శబ్ద కాలుష్యం ఎక్కువైపోయింది. శబ్దాల తీవ్రత పెరిగే కొద్దీ మన ఏకాగ్రత చెదిరిపోతుంది. మనం ఏదైనా సాధించాలంటే మనకు అచంచలమైన ఏకాగ్రత అత్యంత అవసరము. ఏకాగ్రతను సాధించాలంటే మనం శబ్ద కాలుష్యానికి దూరంగా ఉండాలి. ఇతరులను విమర్శించడము, దూషించడము, ఇతరులు దూషిస్తూ ఉంటే వింటూ ఆనందించడము ఇదంతా శబ్ద కాలుష్యం కిందకే వస్తుంది. నిశ్శబ్దం ఒక గొప్ప అధ్యాపకుడు. యు లెర్న్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ వైల్ యు ప్రాక్టీస్ సైలెన్స్. నిశ్శబ్దంగా మీరు సాధన చేయగలిగితే మీకు ఏం కావాలో, మీరు ఏం చేయాలో సర్వము మీకే అర్థమైపోతుంది. అందుకే ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు కనీసం ఒక అరగంట సేపు ఏకాంతంగా గడపడం మొదలు పెట్టండి. ఆ అరగంట సేపు నిశ్శబ్దాన్ని ప్రాక్టీస్ చేయండి. మీరు నిశ్శబ్దాన్ని సాధన చేస్తున్న సమయంలో ఎవరితోనూ మాట్లాడకండి, ఏమీ చదవకండి, ఏమీ రాయకండి, టీవీ చూడడము, రేడియో వినడము ఇలాంటివి కూడా చేయకండి. ఆఖరికి మీ ఆలోచనలను కూడా నియంత్రించుకోండి. ప్రశాంతంగా కూర్చోండి, లేకపోతే పడుకోండి. మీ మెదడుని న్యూట్రల్ గేర్లో ఉంచండి. ఆ విధంగా అరగంట సేపు ఉండేందుకు ప్రయత్నం మొదలు పెట్టండి. అంటే ఏమి చేయకుండా అలా కూర్చుని మనల్ని మనం అలా ఊరికే చూడమంటున్నారు. ఈ ఈ ఆలోచనలు కూడా లేకుండా శూన్యంగా ఏమీ లేకుండా ఉండేలాగా ప్రయత్నించమని చెప్తున్నారు. మొదట్లో మనకి నరకం కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు మన మైండ్ ఏంటంటే ఆలోచించడానికి అలవాటు పడిపోయింది కదండి. నిరంతరం ఏదో లోపల మనకు మెదులుతూనే ఉంటుంది మనకి. అలా అలవాటు పడిపోయి ఒకేసారి ఏమీ ఆలోచించకుండా అలా పడుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఫస్ట్లో. మనస్సు కోతిలాగా చలిస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చిన దరిద్రం ఇదంతా అని ఇరిటేషన్ కూడా కలుగుతూ ఉంటుంది. కానీ అదంతా మీరు ఒక మహా యుద్ధానికి సన్నద్ధులై ముందుకు సాగే ముందు ఏర్పడే అవాంతరాలు మాత్రమే. అవాంతరాలు మిమ్మల్ని పరీక్షిస్తూ ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటాయి. వాటికి మీరు లొంగితే ఇక అంతే సంగతులు. మీరు పాతాళ లోకంలో పర్మనెంట్గా సెటిల్ అయిపోతారు. మీరు విజయం సాధించాలన్నా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్వించాలన్నా, వీడు వేస్ట్ క్యాండిడేట్ అని మిమ్మల్ని విమర్శిస్తున్న మూర్ఖుల నోళ్లు మూయించాలన్నా మీరు ఒక మహాయుద్ధం చేయక తప్పదు. ఆ యుద్ధం ఎవరితోనే కాదు, మీతో మీరే యుద్ధం చేసుకోవాలి. మీలో ఉన్న అజ్ఞానము, మూర్ఖత్వము, బద్ధకము, నిర్లక్ష్యము, సోమరితనము మొదలైన నికృష్ట లక్షణాల మీద మీరే యుద్ధం మొదలు పెట్టాలి. ఆ యుద్ధానికి ఈ నిశ్శబ్ద సాధన నాంది అన్నమాట. అంటే మనలో ఏవైతే సరికాని లక్షణాలు ఉన్నాయో అవన్నీ ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తూ మనం వదిలించుకోవచ్చు. అందుకోసం సాధన చేయమని చెప్తున్నారు. నిశ్శబ్దంగా 2 నిమిషాలు కూర్చోవడమే బాధాకరం. అయితే అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండడం సాధ్యమా? మనకు సందేహం రావచ్చులా. నిస్సందేహంగా సాధ్యమే. మన జీవితంలో ఏదో ఒక చోట నుంచి మార్పు మొదలు కావాలి.
మార్పు లేని జీవితం బురదగుంటలో ఉండే నీటి లాంటిది. మీ జీవితము సముద్రం మాదిరిగా నిరంతరము చైతన్యంగా ఉండాలంటే మీలో పాజిటివ్ మార్పులు రావాలి. నిశ్శబ్దంలోంచి మీకు జ్ఞానం దొరుకుతుంది. మీతో మీరు సంభాషించుకోగలుగుతారు. మీరు ఏంటి అనేది మీరు తెలుసుకోగలుగుతారు. మీ గురించి మీకు అర్థమయ్యే విషయాలను తెలుసుకుంటున్న కొద్దీ మీరే ఆశ్చర్యపోతారు. అంటే ఎప్పుడైతేనండి ఎలాంటి ఆలోచనలు లేకుండా అలాంటి నిశ్శబ్ద స్థితిలో ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టామో, ఆ నిశ్శబ్ద స్థితిలో మన ఇంట్యూషన్ అప్పుడు మనం వినగలుగుతామండి. మన లోపల మనకి నిరంతరం మనకి సందేశాలు అందిస్తూనే ఉంటుంది మన ఆత్మ. నువ్వు ఇలా చెయ్యి, ఇలా చేయొద్దు, ఇలా ఉండు, ప్రతిదీ మనల్ని గైడ్ చేయడానికి రెడీగా ఉంటుందండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే లోపల ఈ ఆలోచనలతో ఆ రణగొణ ధ్వని, ఆ ఆలోచనల ధ్వనిలో పడిపోయి మనం ఆ లోపల నుంచి అసలు సందేశాలు మిస్ అయిపోతున్నాం. మనం ఎప్పుడైతే మనము ఈ నిశ్శబ్దాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతామో అప్పుడు మనమే ఆశ్చర్యపోతామండి. నిజంగా మన లోపల నుంచి ఆ వాయిస్ మనం వినగలుగుతాము. మీ బలహీనతలను మీరు జయించగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకుంటారు ఈ ప్రాక్టీస్ చేస్తే. మీ టాలెంట్స్ని 1,00,000 రెట్లు పెంచుకోగలుగుతారు. ఈ రోజు నుంచే రోజుకి కనీసం అరగంట సేపు ఏకాంతంగా నిశ్శబ్దంలో గడపడాన్ని సాధన చేయండి. మీ జీవితం సప్తవర్ణాల ఇంద్రధనుస్సుగా పరిణామం చెందుతుంది. శబ్ద కాలుష్యం వల్ల మన సామర్థ్యం నాశనం అయిపోతుంది. కనీసం ప్రశాంతంగా నిద్రించలేకపోతున్నాము. మన నాడీ వ్యవస్థ, మెదడు, శరీరము, మనస్సు మీద శబ్ద కాలుష్యం ఎంతో నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ప్రశాంతంగా ఉండాలంటే, ఏకాగ్రంగా లక్ష్యం కోసం కృషి చేయాలంటే శబ్ద కాలుష్యానికి దూరంగా ఉండాలి. ఋషులు ఏకాంతంగా నిశ్శబ్దంలో కూర్చుని తపస్సు చేసుకోవడం వెనుక ఉన్న మర్మం ఇదే. నిశ్శబ్దం అనేది ఒక గొప్ప వైద్యుడు. నిశ్శబ్దం ఒక గొప్ప గైడ్. నిశ్శబ్దం అనేది బ్రహ్మాండమైన ఆత్మానందానికి దారి చూపే ఒక సాధన. ఏకాంతము నిశ్శబ్దం కోసం మనం అడవుల్లోకి, హిమాలయాల్లోకి, పర్వతాల్లోకి వెళ్ళనవసరం లేదు. మనలో గాఢమైన సంకల్పం ఉండాలి. కానీ మీరు ఉంటున్నది చిన్న ఇరుకు గదైనా సరే అక్కడి నుంచే మీరు నిశ్శబ్ద సాధన చేయవచ్చు. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. అంటే చూడండి, ఎవరైనా ధ్యానం చేయమంటే ఆ సౌండ్లు వస్తున్నాయి, ఈ సౌండ్లు వస్తున్నాయి అంటారు. నిజంగా మనం సాధన చేయాలి. మనం గట్టిగా ఒక సంకల్పం పెట్టుకున్నాం అనుకోండి, ఈ నిశ్శబ్దాన్ని ప్రాక్టీస్ చేయాలని, చుట్టుపక్కల ఎలాంటి సౌండ్స్ వచ్చినా కూడా మనం చేయగలుగుతామండి. నిశ్శబ్దంలోంచి మనలోకి మనం ప్రయాణించి జీవితం తాలూకు పరమార్థాన్ని తెలుసుకోగలుగుతాము. నిశ్శబ్దాన్ని మీరు సాధన చేయగలిగితే ఎంతటి రణగుణ ధ్వనుల్లో అయినా సరే మీరు ఏకాగ్రతలో మీ పని పూర్తి సామర్థ్యంలో చేసుకోగలుగుతారు. ఏ వ్యక్తి, శబ్దము, సంఘటన మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేవు. ఆ స్థితికి చేరుకున్న తర్వాత మీరు అతి త్వరలోనే విజయం సాధించగలుగుతారు. అద్భుతమైన ఏకాగ్రత ఏర్పడుతుంది. మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. చక్కగా నిద్రపడుతుంది. ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది. ఇన్ని మాటలు ఎందుకు, నిశ్శబ్దాన్ని మీరే సాధన చేసి చూడండి. అంటే మాటలతో కాదు, ఏదైనా సరే మనం ప్రాక్టీస్ చేసిన తర్వాతే కదా మనకు అర్థమవుతుంది. అందుకే ఖచ్చితంగా మనం సాధన చేద్దాము. సైలెన్స్ ఈజ్ ద ఎలిమెంట్ ఇన్ విచ్ గ్రేట్ థింగ్స్ ఫ్యాషన్ దెమ్సెల్వ్స్ అనేది ఒక అద్భుతమైన కొటేషను. మన జీవితం నిత్య సంకుల సమరము. ఏ సమస్య, కష్టము, ఉపద్రవము, అనారోగ్యము ఎటువైపు నుంచి వచ్చి విరుచుకుపడుతుందో మనం చెప్పలేము. మనం నిరంతరము సిద్ధంగా ఉండాల్సిందే. దుఃఖంతో పోరాటం చేయాలంటే గొప్ప జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం మనకు ఏకాంతము, నిశ్శబ్దము ప్రసాదిస్తుంది. కరెంటు, బ్యాటరీ లేకపోతే నేటి ఆధునిక పరికరాలు ఏ విధంగా పనిచేయవో, మిమ్మల్ని మీరు నిరంతరము రీఛార్జ్ చేసుకుంటూ ఉండకపోతే మీరు కూడా ఎగ్జాస్ట్ అయిపోతారు. నిశ్శబ్దము, మౌనము మిమ్మల్ని రీఛార్జ్ చేస్తుంది. నిరంతరము ఫ్రెష్గా ఉంచుతుంది. గందరగోళంగా, టెన్షన్గా ఉంటే మీ బుర్ర పనిచేయదు. అదే మీరు ప్రశాంతంగా, నెమ్మదిగా ఉంటే మీ శరీరము, మనస్సు, ఆత్మ, మెదడు ఒక్కటేమిటి, సర్వ అవయవాలు, సర్వ నడత, సర్వ రక్తనాళాలు అన్నీ 1000% సమర్థవంతంగా పనిచేస్తాయి. మిమ్మల్ని విజేతగా నిలబెడతాయి. మనం మానసికంగా నిరంతరము ప్రశాంతంగా ఉండడాన్ని అలవర్చుకోవాలి. ప్రశాంతంగా ఉండే మనస్సు, శరీరము చురుగ్గా పనిచేయగలుగుతుంది. టెన్షన్స్, ఒత్తిడి, గందరగోళము, హడావుడి మన సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. మనుషుల్లో మనకు మరికొందరు గమ్మత్తైన వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు ప్రస్తుత స్థితిని ఎంజాయ్ చేయలేరు. ఈ టైపు వ్యక్తులు గతం తలుచుకుంటూ గొప్పలు చెప్పుకోవడమో, లేకపోతే బాధపడుతూ ఉండడమో చేస్తూ ఉంటారు. ఇక భవిష్యత్తు గురించి భయపడుతూ ఉండడమో, లేక పగటి కలలు కంటూ ఉంటారు. అంతేగాని చచ్చినా కూడా వీళ్ళు వర్తమానంలో జీవించరు. కాబట్టి సహజంగానే వీళ్ళకి 190 సమస్యలు, భయాలు, టెన్షన్స్ ఉంటాయి. అంటే ఎవరైతే గతంలోనో భవిష్యత్తులోనో ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా, సంతోషంగా ఉండలేరు. అందుకని వీళ్ళందరికీ టెన్షన్స్, భయాలు అన్నీ వీళ్ళకే ఉంటాయి. మీరు ఎంత మేధావి అయినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా వర్తమానమే నిజమైన జీవితము. వర్తమానంలో జీవించలేని, కృషి చేయని వ్యక్తి ఏమీ సాధించలేడు. బిజీగా ఉన్నప్పుడు అయ్యో యంత్రంలా కష్టపడుతున్నాను, కొన్ని రోజులైనా రిలాక్స్ కావాలి అనుకునే వ్యక్తులే ఒక్కరోజు ఖాళీగా కూర్చుంటే నేను చేయాల్సిన 190 పనులు చేయకుండా ఖాళీగా కూర్చున్నానే అని వర్రీ అవుతూ ఉంటారు.
ఈ టైపు వ్యక్తులు అటు పని చేయడాన్ని ఇటు రిలాక్స్ కావడాన్ని రెండింటిని ఎంజాయ్ చేయలేక నిరంతరము దుఃఖిస్తూ ఉంటారు. వర్తమానంలో జీవించకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఇది. అంతే కదా, పని చేస్తున్నప్పుడేమో రెస్ట్ కావాలనుకుంటారు, కానీ నిజంగా రెస్ట్ వచ్చిన రోజు అయ్యో నేను ఆ పని చేయాలి ఈ పని చేయాలి అంటే వర్తమానంలో ఉండలేకపోతున్నారు అనమాట. ఎప్పుడైతే వర్తమానంలో ఉంటామో అప్పుడు మాత్రమే ఆనందంగా ఉండగలుగుతామో, ఆ ఎనర్జీని తీసుకోగలుగుతూ ఉంటాము. మీరు మాత్రము వర్తమానంలో జీవిస్తూ కృషి చేస్తూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి. ప్రపంచంలో బతుకుతున్న 99% వ్యక్తులు నిరంతరము టెన్షను, గందరగోళము, ఒత్తిడులతో జీవిస్తున్నారు. అందరికీ 190 భయాలు, మళ్ళీ వాటికి రీజనింగ్ ఉండదు. వీళ్ళు భయపడే ఉపద్రవాలు, కష్టాలు ఎప్పటికీ సంభవించవు, అయినా భయపడుతూనే ఉంటారు. చూడండి, ప్రతి దానిలోనూ చెప్తున్నారు ఇది. మనం రేపు పొద్దున్న ఏదో అయిపోతుందని భయపడుతూ ఉంటాం, అసలు రేపు ఉంటామో లేదో కూడా మనకు తెలియదు. కానీ ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోతూ అమ్మో అప్పుడు ఏమైపోతుందో, అసలు మన దగ్గరికి రాని సమస్యలు, అలాంటి సమస్యలు మన దగ్గరికే రావు, అలాంటి వాటి కోసం భయపడిపోయి జీవితాన్ని అంతా వృధా చేసేసుకుంటున్నాం మనము. భయపడుతూ తమ జీవితాలనే కాకుండా ఇతరుల జీవితాలని కూడా దుర్భరం చేసేస్తున్నారు. జీవితం ఒక అద్భుతమైన కావ్యం. జీవితం తాలూకు విలువ, పరమార్థము తెలుసుకున్న ఏ వ్యక్తి కూడా తమ జీవితాన్ని తానే చేతులారా దుర్భరం చేసుకోరు. అంటే ఎవరికైతే ఈ వాల్యూ, మానవ జీవితం ఒక అద్భుతమైన అమూల్యమైన జీవితం ఇది అనుకు తెలిసిన వాళ్ళు ఎవరు ఈ సమయాన్ని వృధా చేసుకోరు, ఏడవడానికి ఉపయోగించరు, దీన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇతరుల జీవితాలని దుర్భరం చేయరు. మనకు తిరిగి పునర్జన్మ ఉందో లేదో తెలియదు. ఒక్కటే జీవితం, అది కూడా ఒక 60 ఏళ్ళు. 60 ఏళ్లలో మనం పూర్తి సామర్థ్యంతో శ్రమించగలిగేది మళ్ళీ కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. ఆ 10 సంవత్సరాలు కూడా తగలేసుకుంటే మనం ఎందుకు పనికిరాని బేవర్స్లా మిగిలిపోతాము. కాబట్టి జీవితం తాలూకు అర్థము, పరమార్థము గుర్తించండి, శోధించి సాధించండి. ప్రశాంతంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో జీవిత సమరం చేస్తూ ఉండండి. మీరు తప్పకుండా విజయం సాధించి విజేతగా అవతరిస్తారు. ప్రశాంతంగా, నిబ్బరంగా ముందుకు సాగుతుంటే మీ జీవితం ఎంత విలువైందో మీకే అర్థమవుతుంది. మనిషిలా బతకడం మనిషికి చేత కావడం లేదు. మనిషి పక్షిలా ఆకాశంలో ఎగరడం నేర్చుకున్నాడు, చేపల నీటిలో ఏదడం నేర్చుకున్నాడు, కానీ భూమి మీద మనిషిలా బతకడం ఎలాగో మనిషికి చేత కావట్లేదు. నాగరికత పెరిగింది, విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందింది. ఇతర ప్రాణుల్లా ఆకాశంలోనూ నీటిలోనూ ప్రయాణించడం నేర్చుకున్న మనిషి భూమి మీద ఎలా నడవాలో యుగాలు గడిచినా నేర్చుకోలేకపోతున్నాడు. మనుషుల్లో ప్రేమానురాగాలకు బదులు స్వార్థము, క్రూరత్వం పెరిగిపోతున్నాయి. మనిషి ఈ భూమి మీద ఆనందం అనుభవించాలంటే కావాల్సినవి రెండే, ఒకటి ప్రేమ, రెండవది విజ్ఞానము. ఇది ఒక కొటేషన్ అండి, ఈ బెర్ట్రాండ్ రస్సెల్ అని ఆయన చెప్పారు ఇలా అని. తర్వాత నిరంతరము ఎనర్జెటిక్గా జీవించడము సాధ్యమే. పుట్టినప్పటి నుంచి మరణించేదాకా, ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు నిరంతరము ఎనర్జెటిక్గా ఉండడం సాధ్యమేనా? అబ్బే అసాధ్యం అండి అని అనుకోవచ్చు, కానీ అది సాధ్యము 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 అని చెప్తున్నారంట విజ్ఞులు. ఎనర్జీ అంటే మనలో శారీరక శక్తి అనే భావన ఉంది, కానీ ఎనర్జీ అనేది కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు. ఎనర్జీ అంటే 99% మన మానసిక శక్తి, కేవలం 1% మాత్రమే మన శారీరక శక్తి. ఎందుకంటే మన శరీరాన్ని నడిపించేది, ప్రేరణ ఇచ్చేది మన మనస్సు మాత్రమే, ఇంకేమీ కాదు. చూడండి, మనకు చాలా ఆనందంగా ఉన్నాం అనుకోండి, చాలా ఎనర్జెటిక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఏదో బాధ ఉందనుకోండి, మనసులో ఎంత ఎనర్జీ ఉన్నా సరే పైకి చాలా దిగులుగా, ఏదో నీరసపడిపోతూ ఉంటారు కదండి. అందుకే ఏంటి అంటే మన శరీర పరంగా ఉన్న శారీరక శక్తి 1% అని అంటండి, మిగిలినంత మన మానసిక శక్తి మాత్రమే. మన ఆలోచన, ఎలాంటి ఆలోచన చేస్తున్నామో దానికి తగ్గట్టే మన శక్తి అనేది ఆధారపడి ఉంది. ఎందుకంటే మన శరీరాన్ని నడిపించేది, ప్రేరణ ఇచ్చేది మన మనసు మాత్రమే, ఇంకేమీ కాదు. మనోధైర్యం అంటే చాలు, మీరు ఏదైనా సాధించగలుగుతారు. అంతేకాని కండలు తిరిగిన శరీరం ఒక్కటే సరిపోదు. సన్నగా గాలి వీస్తే ఎగిరిపోయేలా ఉండే వ్యక్తి తన మేసాలకి మారుతి కారు, లారీ కట్టుకుని లాగుతున్నాడంటే మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చినట్లు? శరీరంలోంచి వచ్చే సమస్య లేదు కదా. శారీరకంగా దుర్బలంగా, బలహీనంగా కనిపిస్తున్న వ్యక్తులు ఎన్నో అద్భుతాలు ఏ విధంగా చేయగలుగుతున్నారు అని ప్రశ్నించుకుంటే సమాధానం ఒక్కటే, కేవలం మనస్సుతోనే, మనస్సుకు ఉండే శక్తితోనే మనం ఏదైనా సాధించగలుగుతాము. శరీరం వాహనం అయితే మనస్సు అనేది ఇంజిన్. మీ శరీరాన్ని, జీవితాన్ని ముందుకు నడిపించేది, మీకు సుఖ సంతోషాలను, దుఃఖాన్ని, ఆందోళనలను కలిగించేది మీ మనస్సు మాత్రమే. మీ మనస్సు అనేది ఒక గొప్ప ఎనర్జీ స్టేషన్. మీరు అర్థం చేసుకుని ఉపయోగించుకోవాలే, కానీ మీ మనస్సు జనరేట్ చేసే ఎనర్జీలో 5%, కేవలం 5% ఉపయోగించుకున్నా మీరు ఏది కావాలనుకుంటే అది సాధించగలుగుతారు. మన మైండ్ని 5% కూడా వాడుకోవట్లేదంటండి. 5% వాడుకున్నా కూడా మనం ఏది కావాలంటే అది సాధించగలం, అంత సత్తా ఉంది మనకి, కానీ మనం దాన్ని గుర్తించట్లేదు. మనలో ఉండే ఎనర్జీ ఏంటి? సృష్టి మొత్తము ఎనర్జీమయము, పంచభూతాల సమ్మిళితమైన మానవ దేహము ఈ ప్రకృతిలో భాగమే. ఎవరికైతే తన శరీరం అంటే కేవలం తినటము, త్రాగటము, నిద్రపోవడము, సుఖించడం కోసమే
అనే తప్పుడు అభిప్రాయం ఉంటుందో ఆ వ్యక్తి తన శరీరం తాలూకు గొప్పతనాన్ని పరమార్థాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు. మనిషి జీవితము నీటి బుడగ లాంటిది, ఎప్పుడు పేలిపోతుందో ఎవ్వరికీ తెలియదు. మనిషి జన్మంటూ ఎత్తిన తర్వాత కొన్ని మహత్ కార్యాలు సాధించేందుకు ఇవ్వబడిన సాధనం మన శరీరము. మన శరీరాన్ని నడిపించే శక్తి మన మనస్సు. మనలో అంతర్గతంగా మనం అర్థం చేసుకోలేని ఎనర్జీ కొన్ని లక్షల రెట్లు ఉంది. మన ఎనర్జీ గొప్పతనం మనకు అర్థం కాలేదు కాబట్టి 2 గంటలు కష్టపడితేనే మనకు నీరసం వచ్చేస్తుంది. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, మనలాగే కేవలం 2 చేతులు 2 కాళ్ళు ఒకే మెదడు ఉన్న విజేతలు రోజుకి 16 గంటల చొప్పున దశాబ్దాలుగా నిరంతరం కష్టపడుతూనే ఉన్న వాళ్ళు అదే ఉత్సాహంతో చురుగ్గా ఏ విధంగా కృషి చేయగలుగుతున్నారు. మనం అనుకుంటాం ఒక గంట పనిచేసి అబ్బా నీరసం వచ్చేస్తుంది అనుకుంటా ఉంటాం. కానీ చూడండి, ఎవరైతే ఈ ప్రపంచంలో సక్సెస్ సాధించారో వాళ్ళు ఎవరినైనా చూసినా వాళ్ళు రోజుకి 4 గంటలు కూడా పడుకోరండి. వాళ్ళని గమనిస్తే, వాళ్ళ జీవితాన్ని గమనిస్తే, కానీ ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటున్నారు వాళ్ళు. సామాన్యులకు వాళ్ళలో అంతర్గతంగా ఉండే శక్తి ఏంటో తెలియదు. అందుకే వీళ్ళు ఎనర్జీ కోసం బయట ఎక్కడో వెతుకుతూ ఉంటారు, జీవితాంతం వెతుకుతూనే ఉంటారు. మనకు కావాల్సిన ఎనర్జీ బయట ఎక్కడో లేదు, మన లోపలే అంతర్గతంగా ఉంది. తన ఎనర్జీ గురించి అర్థం చేసుకున్న వ్యక్తి ఎంత శ్రమ చేస్తున్నా ఎప్పటికీ అలసిపోడు. ఒకవేళ అలసిపోయినా కేవలం తాత్కాలికం. రెట్టించిన ఎనర్జీ ఉత్సాహంతో తన కృషిని కొనసాగిస్తూనే ఉంటాడు. సూర్యుడిలోని ఎనర్జీ ఎగ్జాస్ట్ అయిపోతుందా, అదే విధంగా మనిషిలో ఉండే ఎనర్జీ కూడా ఎప్పటికీ ఎగ్జాస్ట్ అయిపోద్దు. మనం ఎంత పని చేసినా ఏం చేసినా మన ఎనర్జీ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎప్పుడైతే మన మనసు మాత్రమే మనతో అలా ఆటలాడుకుంటుంది, మనం ఎప్పుడైతే నమ్ముతామో ఆ ఎనర్జీతో ఎప్పుడు ఉండగలుగుతాం మనము. 24 గంటల సేపు నాన్ స్టాప్ గా డ్యాన్స్ చేస్తున్న వాళ్ళు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తున్న వాళ్ళు, ఒలింపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులు, యుద్ధం చేసే సైనికులు, 80 ఏళ్లు దాటుతున్న చురుగ్గా ఉంటున్న వాళ్ళు, నిద్రాహారాలు మానేసి రీసెర్చ్ చేసే సైంటిస్టులు, వీళ్ళందరికీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తున్నట్లు? ఎక్కడి నుంచి అంటే వాళ్ళ లోపల నుంచే వస్తుంది. వాళ్ళు తమ లోపల ఉన్న ఎనర్జీని బయటికి తీసి వాడుకుంటున్నారు కాబట్టి అన్ని అసాధ్యాలని సుసాధ్యం చేస్తూ సంచలనం సృష్టించగలుగుతున్నారు. వి ప్రొడ్యూస్ ఎనర్జీ త్రూ అవర్ మైండ్. మన ఆలోచనలు ఎనర్జీని సృష్టించడమో నాశనం చేయడమో చేస్తూ ఉంటాయి. మనం ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగానే మన శరీరం రియాక్ట్ అవుతుంది. ఉదాహరణకి నేను బాగా అలసిపోయాను, ఇప్పుడు ఇంకేమీ చేయలేను అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీ శరీరము మనసు అన్ని రిలాక్స్ అయిపోతాయి. మీరు రిలాక్సింగ్ మూడ్లో ఉండిపోతారు. ఆ సమయంలో మీ అమ్మగారు మిల్క్ ప్యాకెట్ తెమ్మని చెప్తే, నేను బాగా టైర్డ్గా ఉన్నాను, నేను తేలేను అని విసుక్కుంటారు. నిజంగానే మీకు అలసటగా అనిపించవచ్చు, అంతవరకు బాగానే ఉంది. కానీ అదే సమయంలో మీ ఫ్రెండ్ ఫోన్ చేసి, ఒరే వెంటనే వచ్చి పవన్ కళ్యాణ్ సినిమాకు టికెట్లు దొరికాయి అని చెప్పగానే మీ అలసట అంతా మర్చిపోయి వెంటనే ఉత్సాహంగా బయలుదేరిపోతారు. ఇది కేవలం సినిమాకే కాదు, అన్నింటికీ వర్తిస్తుంది. ఆఫీస్లో బాగా అలసిపోయాను అని ఫీల్ అయినా పార్టీ అంటే రాత్రి 2 వరకు ఉత్సాహంగా ఉండొచ్చు. ఇంటి పనిలో అలసిపోయాను అని ఫీల్ అయిన స్త్రీ షాపింగ్ అంటే ఉత్సాహంగా బయలుదేరచ్చు. బాగా అలసిపోవడమే నిజమైతే మరి ఈ ఎనర్జీ అంతా ఎక్కడి నుంచి వస్తున్నట్లు? అలసిపోవడం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మన మెదడు మన ఆలోచనలకు సంబంధించింది. గంట సేపు చదువుకునేందుకు అలసట ఫీల్ అయ్యే విద్యార్థి 12 గంటల పాటు ఎర్రటి ఎండలో క్రికెట్ ఉత్సాహంగా ఆడొచ్చు. వీధి చివర ఉండే షాపు వరకు వెళ్ళడానికి బద్ధకంగా ఉండొచ్చు. అదే గంట గడ్డిపేటకు వెళ్దామంటే ఎక్కడలేని ఉత్సాహము రావచ్చు. నీరసము, బద్ధకము, ఉత్సాహము ఇవన్నీ మన ఆలోచనలకు సంబంధించినవి. మన ఆలోచనలు ఏ విధంగా సిగ్నల్ ఇస్తే మన శరీరం కూడా అదే విధంగా రియాక్ట్ అవుతుంది. మనకి ఇష్టం లేని పనులు నీరసాన్ని, అలసటని తెప్పిస్తాయి. అదే మనకి ఇష్టమైన పని ఎంతసేపు చేస్తున్నా మనం ఉత్సాహంగా ఉంటాము. అందుకే విజ్ఞులు ఏం చెప్తున్నారంటే, విజయం సాధించాలంటే మీరు చేసే పని పట్ల అమితమైన ఆసక్తిని, ఇష్టాన్ని పెంచుకోండి. అప్పుడు మీరు కష్టపడినా కూడా మీకు ఆనందము, సంతృప్తి మిగులుతుంది అని చెప్తున్నారు. 50-60 ఏళ్ల వయసు అంటే అందరూ రిటైర్మెంట్ వయసు అనుకోవచ్చు. కానీ అదే వయసులో ఇంకా చిరంజీవి, అమితాబ్ బచ్చన్ ఎండల్లో డ్యాన్సులు చేస్తున్నారు. రోజుకి 16 గంటలు శ్రమిస్తూనే ఉన్నారు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, కళాకారులు, రచయితలు, ఇంకా చాలా చాలా మంది ప్రముఖులు, విజేతలు దశాబ్దాల తరబడి అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉన్నా ఇంకా అదే ఉత్సాహంతో నేటికి తమ కృషిని కొనసాగిస్తూ సంచలన విజయాలను స్వంతం చేసుకుంటున్నారు. ఇదంతా వాళ్ళకి ఏ విధంగా సాధ్యపడింది? ఎనర్జీ కోసం వాళ్ళు అమృతం తాగుతున్నారా? లేదు కదా, మనలాగే ఆహారం తీసుకుంటున్నారు. ఆ మాటకు వస్తే మనకంటే తక్కువ ఆహారమే తీసుకుంటున్నారు. కాబట్టి కేవలం మనం తినే ఆహారాన్ని బట్టి మనకి ఎనర్జీ రాదు అని అర్థమవుతుంది. మన ఆలోచనల వల్లే మనకి ఎనర్జీ లభిస్తుంది. వికలాంగులను చూడండి, అద్భుతమైన బొమ్మలు వేస్తున్నారు, క్రియేషన్ చేస్తున్నారు. తమ శారీరక అవకరాలను మర్చిపోయి విజయం కోసం సాధన చేస్తున్నారు. వికలాంగులే అంతగా శ్రమిస్తుంటే అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న మనం ఎంత కష్టపడాలో ఒక్కసారి ఆలోచించండి. ఇంతకు ముందే చెప్పినట్టు మనకు మానసిక అలసట, బద్ధకం ఎక్కువ. మన శరీరం 100 ఏళ్ల పాటు నిరంతరము సమర్థవంతంగా శ్రమించి విజయం సాధించేందుకు అనువుగా ప్రకృతి చేత డిజైన్ చేయబడింది. నేను 100 ఏళ్ల పాటు హాయిగా, ఆరోగ్యంగా, సంతృప్తిగా జీవిస్తాను, ఆనందంగా ఉండేందుకు విజయం సాధిస్తాను.
విజయం సాధించేందుకు నిరంతరము శ్రమిస్తాను అని ముందుగా మెదడుకు మనం ఆటో సజెషన్స్ నిరంతరము ఇచ్చుకోవాలి. అప్పుడే మనలో ఉండే చెత్త, వ్యర్థ, పనికి మాలిన ఆలోచనలు, సోమరితనము, బద్ధకము తగ్గి కృషి చేసే ఉత్సాహం డెవలప్ అవుతుంది. అంటే ఎప్పటికప్పుడు మనం సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి మన మైండ్కి. మీ మనసు ఒక ఎనర్జీ స్టేషన్. భూమి మీద ఉన్న అన్ని ఎనర్జీ కేంద్రాల కంటే ఎక్కువ శక్తివంతమైంది మీ మనస్సు. ముందుగా ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. కొంతమంది ఎంతసేపు పని చేసినా అలసిపోవడం జరగదు, తాజాగా ఫ్రెష్గా ఉంటారు. ఎక్కువ మంది మాత్రం కొద్దిపాటి శ్రమ, కష్టానికే గుట్లు తేలేస్తారు. అందుకు కారణం ఏంటంటే తమలో అంతర్గతంగా ఉండే ఎనర్జీని గుర్తించలేకపోవడం. ఎనర్జీ లీకేజ్ని అరికట్టండి. అందరిలోనూ ఎంతో శక్తివంతమైన ఎనర్జీ ఉందని మనం చెప్పుకున్నాం కదా. మరి మనుషుల మధ్య సామర్థ్యము, కష్టించే విషయాల్లో ఈ తేడాలు ఏంటి అని ఆలోచిస్తే 2 ముఖ్యమైన విషయాలు అర్థమవుతాయి. అవి ఏంటంటే తమ ఎనర్జీని గుర్తించలేకపోవడం ఒకటి, రెండవది ఎనర్జీని వ్యర్థమైన విషయాలకు లీకేజ్ చేయడం. మీ ఎనర్జీని మీరు సాధించాల్సిన లక్ష్యం మీదకు కేంద్రీకరిస్తే మీరు సక్సెస్ అవుతారు. ఆ విధంగా కాకుండా 190 వ్యాపకాలకు మీ ఎనర్జీ డైవర్ట్ అయితే మీరు ఫైనల్గా ఫిట్ ఫర్ నథింగ్ గా మిగిలిపోతారు, అంటే వ్యర్థంగా మిగిలిపోతారు. ఉదాహరణకు ఐపీఎస్ ఆఫీసర్ కావడం అనేది మీ జీవిత లక్ష్యం. అప్పుడు మీ టోటల్ ఎనర్జీ అంతా ఆ లక్ష్యం మీదే ఏకాగ్రం చేస్తే మీరు తప్పకుండా ఏం కోరుకుంటే అది సాధించగలుగుతారు. ఆ విధంగా కాకుండా వ్యర్థమైన విషయాల మీదకి మీ ఎనర్జీ ఖర్చు పెడితే చివరికి మీకు ఏమీ మిగిలేది లేదు. చూడండి, లక్ష్యము ఐపీఎస్ సాధించడము మీ శక్తివంతమైన ఎనర్జీ. ఒక బొమ్మలా చూపించారండి. ఆ బొమ్మలో దీంట్లో చూపించిన విధంగా ఎప్పుడైతే మనకున్న సంపూర్ణ ఎనర్జీని తన లక్ష్యం, కేవలం లక్ష్యం మీద ఎవరైతే కేంద్రీకరిస్తారో ఆ వ్యక్తి తప్పకుండా సక్సెస్ అవుతాడు. అతని ఎనర్జీలో లీకేజీలు ఉండవు. ఎనర్జీ వ్యర్థమైన విషయాల కోసం ఎప్పుడైతే వృధా చేయబడటం లేదో అప్పుడు అది మరింత శక్తివంతంగా తన లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అందుకే ఎనర్జీ ఉండడం అనేది ఒక ఎత్తు, ఆ ఎనర్జీని సక్రమంగా ఉపయోగించుకోవడం మరొక ఎత్తు. లేకపోతే ఎంత ఎనర్జీ ఉన్నా కూడా సినిమాలో మాంత్రికుడు ఏ విధంగా ఫైనల్గా కుక్క చావు చేస్తాడో ఆ విధంగా మనం వ్యర్థునిగా సెటిల్ అయిపోతాము. అందుకే మనకుండే ఎనర్జీని ఎంతో జాగ్రత్తగా, సమర్థవంతంగా వాడుకోవడం నేర్చుకోవాలి. ఇందాక చూడండి, లక్ష్యం ఐపీఎస్ సాధించడం లక్ష్యం అనుకోండి. ఇంకా వేరే పక్కన ఏమీ వేరే వాటి మీద ఆలోచన లేకుండా ఆ లక్ష్యం మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు ఐపీఎస్ సాధించగలిగాడు. కానీ అలా కాకుండా ఐపీఎస్ లక్ష్యం పెట్టుకుని ఆ ఎనర్జీని అంతా సినిమాలకి, ఫ్రెండ్స్తో గంటల తరబడి బాతాకాని వేయడానికి, ఎక్కువసేపు పడుకోవడానికి, అవసరం కంటే ఎక్కువ ఆహారం తినడానికి, క్రమశిక్షణ లేకపోవడానికి, పనికి మాలిన నెగిటివ్ ఆలోచనలకి, గ్యాసిప్స్కి, వ్యసనాలకి, గర్ల్ ఫ్రెండ్స్తో చాటింగ్, తిరుగుడికి, బద్ధకము ఇలా వేస్ట్ చేసేసుకున్నారనుకోండి, శక్తివంతమైన మీ ఎనర్జీని 190 విషయాలు, బలహీనతలు ఏ విధంగా పీల్ చేస్తున్నాయో అర్థమవుతుంది. మనకున్న ఎనర్జీ ఒకటైతే రెండోది దాన్ని ఎలా వాడుకుంటున్నామో అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా. ఫస్ట్ దాంట్లో ఏంటి, ఆ ఎనర్జీ ఓన్లీ ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగించినప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించగలుగుతున్నారు. అలా కాకుండా ఈ అనవసర విషయాలన్నిటి మీద ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో ఆ లక్ష్యం మీదకి వెళ్లకుండా వేస్ట్ అయిపోతుంది ఎనర్జీ అంతా. ఈ విధంగా వ్యర్థమైన విషయాల కోసం తన ఎనర్జీని లీక్ చేసుకునే వ్యక్తి ఎప్పటికీ విజయం సాధించలేడు. అంటే లక్ష్యం మీద ఫోకస్ లేకుండా మిగిలిన విషయాల మీద ఫోకస్ పెట్టినప్పుడు తన సక్సెస్ అనేది తనకు ఇంపాసిబుల్. విజయం అంటే ఏకాగ్రత, విజయం అంటే సాధన, విజయం అంటే నిరంతర ప్రయత్నము. మీకు ప్రెషర్ కుక్కర్ తెలుసు కదా, మనం వంట చేసుకునేందుకు ఉపయోగిస్తాము. ఆవిరి ద్వారా అన్నము, కూరలు, పప్పు ఉడుకుతుంది. తక్కువ సమయంలోనే ఆవిరి శక్తితో భోజనం సిద్ధమైపోతుంది. కుక్కర్లోంచి 5 విజిల్స్ వచ్చేస్తే అంతా రెడీ అని అర్థం. అయితే కుక్కర్ స్టవ్ మీద ఉన్నా ఎంతసేపు ఉన్నా కుక్కర్లోంచి విజిల్స్ రావడం లేదంటే అర్థం కుక్కర్ లోపల ఉండే ఆవిరి బయటకు లీక్ అయిపోతుందని అర్థము. అంటే ఆవిరి సక్రమంగా లేకపోతే కుక్కర్ పనిచేయదు. అదేవిధంగా మన ఎనర్జీ వ్యర్థమైన విషయాలకు లీక్ అయిపోతున్నా మనం విజయం సాధించడం జరగదు. మన శరీరము అద్భుతమైంది అని చెప్పుకున్నాం కదా. మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే మన శరీరం అద్భుతాలు చేస్తుంది. సమతల పౌష్టికాహారము, నిద్ర, వ్యాయామము, పాజిటివ్ ఆరోగ్యవంతమైన ఆలోచనలు ఉంటే మీ జీవితంలో గొప్ప మార్పులు సంభవిస్తాయి. మీ ఆలోచనలు పాజిటివ్గా ఉంటే మీ ఎనర్జీ వ్యర్థంగా నశించదు, లేక లీకేజ్ కావడం జరగదు. అప్పుడు మీ ఎనర్జీని మీరు ఏ లక్ష్యం మీద కేంద్రీకరిస్తే మీరు ఆ లక్ష్యాన్ని తేలిగ్గా సాధించగలుగుతారు. ప్రకృతికి దగ్గరగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు నిరంతరము ఎనర్జీ కలిగి ఉంటారు. మంచి ఆరోగ్యవంతమైన అలవాట్లు, క్రమశిక్షణ మీ ఎనర్జీని ఎన్నో రెట్లు పెంచుతాయి. ప్రపంచ ప్రఖ్యాత థామస్ ఆల్వా ఎడిసన్ గంటల తరబడి తన ప్రయోగాలలో రీసెర్చ్ చేసిన తర్వాత ఒక 5 గంటలు నిద్రిస్తే చాలు మళ్ళీ తిరిగి ఫ్రెష్గా తన రీసెర్చ్లో మునిగిపోయేవారు. తన జీవితాంతము ఆయన ఆ విధంగానే నిరంతర ఎనర్జీతో రీసెర్చ్ చేస్తూ ఈ ప్రపంచానికి తన విలువైన పరిశోధనా ఫలాలను అందించి మహామేధావిగా ఖ్యాతి గడించారు. మన ఆరోగ్యము, మన ఆయుష్, మన ఆలోచనల విధానం మీద ఆధారపడి ఉన్నాయి. మనం ఏ విషయాన్నైనా సరే
పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే మన శరీరము, మనస్సు, మెదడు అన్నీ హాయిగా ఉంటాయి. నెగిటివ్ ఆలోచనల వల్ల మనం సాధించేది ఏమీ ఉండదు. మన రక్తపోటు పెరుగుతుంది, హార్ట్ స్ట్రోక్లు, బ్రెయిన్ హ్యామరేజ్లు సంభవిస్తాయి. విజేతల శక్తి అంతా వాళ్ళ ఆలోచన విధానంలోనే ఉంది. పాజిటివ్గా ఆలోచించడమే విజేతల ఎనర్జీ రహస్యము. నెగిటివ్ ఆలోచనలు దూరం చేసుకునేది మన జీవితంలోకి వెలుగు రాదు. నెగిటివ్ ఆలోచనలు మనల్ని ఎప్పటికీ అంధకారంలోనే ఉంచుతాయి, దుఃఖాన్ని కలుగ చేస్తాయి, మనశ్శాంతి లేకుండా పిచ్చెక్కిస్తాయి. అందుకే వీలైనంత తక్షణము నెగిటివ్ ఆలోచనలను సమాధి చేయండి. మనం మన ఎనర్జీని పెంచుకునే ప్రయత్నం చేయాలి, కానీ నాశనం చేసుకోకూడదు. కేవలం పాజిటివ్ ఆలోచనల వల్లే ఎనర్జీని వృద్ధి చేసుకోవడం సాధ్యపడుతుంది. నెగిటివ్ ఆలోచనలు మన ఎనర్జీని నాశనం చేస్తాయి. ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అని ఒక ప్రాచీన సామెత ఉంది. ప్రాచీనులు కూడా మనకు ప్రబోధించింది ఎల్లప్పుడూ పాజిటివ్ ఆలోచన ధోరణి కలిగి ఉండమనే. ఏదైనా కష్టమో లేదా నష్టమో సంభవించినప్పుడు మనం సాధారణంగా ఒక కోణంలోంచి ఆలోచించి దుఃఖిస్తూ ఉంటాము. ఏ సంఘటన కూడా వృధాగా జరగదు. ప్రతి సంఘటన వెనుక ఏదో అర్థము, పరమార్థము ఉంటుంది. అది ఆ సమయంలో మనకు అర్థం కాకపోవచ్చు. అందుకే ప్రతిదీ మన మంచి కోసమే జరుగుతుంది అనేది ఒక చక్కటి పాజిటివ్ ఆలోచన విధానం. అంటే ఎప్పుడైనా మనకు బాధలు ఏదో సమస్యలు వచ్చినాయి అనుకోండి, వెంటనే సరే ఏది జరిగినా సరే మనం మంచిగా ఎప్పుడైతే అనుకోగలుగుతామో తర్వాత నిజంగానే తెలుస్తుంది మనకి ఆ రోజు ఆ సంఘటన జరగడం వల్లే నాకు ఈ మంచి జరిగింది అని మనకు చాలా సార్లు అది మనకు అనుభవం అయింది. అలాంటి అందరికీ ఉంటాయి ఆ సిచ్యువేషన్స్. పాజిటివ్ ఆలోచన విధానం కారణంగా మీకు జీవితం మీద అనురక్తి, ఆసక్తి పెరుగుతుంది. సమస్యలను ఛాలెంజింగ్గా ఎదుర్కొనే సత్తా ఏర్పడుతుంది. అన్నింటికీ మించి మీ ఎనర్జీ నిరంతరము రీఛార్జ్ అవుతూ ఉంటుంది. ఇక నెగిటివ్ ఆలోచనలు మీ జీవితేచ్ఛను చంపేస్తాయి. జీవితం ప్రతి క్షణము నరకంగా మారుతుంది. ఏ మాత్రం చిన్న సమస్య, కష్టం వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే ధైర్యం లేక ఆత్మహత్య చేసుకుందామన్నంత నిరాశ నిస్పృహలు అనుకుంటాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ భూమి మీద మీరు స్వర్గము, నరకాలు సృష్టించేది ఎవరో కాదు, కేవలం మీ మనస్సు మాత్రమే. కేవలం మీ ఆలోచన ధోరణి కారణంగానే మీకు సుఖదుఖాలు కలుగుతున్నాయి. నేటి ఆధునిక జీవితం అనుక్షణము ఒత్తిడి, ఘర్షణలను సృష్టిస్తుంది. ఆధునిక జీవనం తాలూకు దుష్పరిణామాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ముందు మన ఎనర్జీ నాశనం కాకుండా కాపాడుకోవాలి. ఆధునిక జీవనంలో వ్యసనాలు జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. వ్యసనాలు, బలహీనతలు మన ఎనర్జీని పీల్చేస్తాయి. అందుకే వ్యసనాలకు దూరంగా ప్రశాంతంగా జీవించడం నేర్చుకోవాలి. భగవంతుని మీద ఉండే విశ్వాసం, అచంచల నమ్మకం కూడా మీ ఎనర్జీని పెంచుతుంది. భగవంతుడు అంటేనే రూపుదాల్చిన ఎనర్జీ, బ్రహ్మాండమైన ఎనర్జీ సోర్స్. మనందరము భగవంతుడి నుంచి ఎనర్జీ గ్రహిస్తున్నాము. మరోలా చెప్పుకోవాలంటే ప్రకృతే భగవంతుడు. మనం ఆ విషయం అర్థం చేసుకుంటే ప్రకృతి నియమాలకు విరుద్ధంగా జీవించము. సృష్టి, స్థితి, లయకారకుడైన భగవంతుడిని ఈ విధంగా ప్రార్థించండి. తండ్రి, ఈ సర్వ ప్రపంచానికి, సృష్టికి నువ్వే ఎనర్జీ ప్రసాదిస్తున్నావు. నేను నీ నుంచి శక్తిని పొందుతున్నాను. నీ కృపా కటాక్షాల కారణంగా నేను ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నాను. నేను అర్థవంతమైన జీవితాన్ని గడిపి ఇతరులకు ఉపయోగపడే విధంగా జీవించే శక్తినివ్వు దేవా అని ప్రార్థించమని చెప్తున్నారు. ప్రార్థన అంటే పూజ గదిలోనే కూర్చుని ప్రార్థించిన అవసరం లేదు. మీరు ప్రయాణం చేస్తున్నా, పని చేసుకుంటున్నా, ఆహారం తీసుకుంటున్నా, ఏ సమయంలోనైనా పరిపూర్ణమైన నమ్మకంతో ప్రార్థన చేస్తే మీరు ఎనర్జీ పొందగలుగుతారు. ఎవరైతే ప్రకృతి సూత్రాలను ఉల్లంఘించకుండా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దైవ భక్తితో ఇతరులకు సేవ చేయడమే జీవిత పరమార్థంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఆనందంగా, సంతృప్తిగా ఉంటారు. నిరంతర ఎనర్జీతో చైతన్యవంతంగా ఉంటారు. గొప్ప వ్యక్తులు, నిజాయితీ పరులు, మంచి వాళ్ళు నిరంతర ఎనర్జీని కలిగి ఉంటారు. దుర్మార్గుల ఎనర్జీ క్రమక్రమంగా నశించిపోతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచన చేస్తున్నాం అనుకోండి, మన ఎనర్జీ మన దగ్గరే ఉంటుంది. అలా కాకుండా నెగిటివ్గా ఆలోచన చేస్తూ ఏదో చెడ్డ పనులు చేయాలని ఆలోచించే వాళ్ళ ఎనర్జీ ఎప్పుడు డౌన్ అయిపోతూనే ఉంటుందండి. ఎనర్జీ ఉన్న సమయంలో మాత్రం దుర్మార్గులు ఎగిరి పడుతూ ఉంటారు. ఫైనల్ గా వాళ్ళు సాధించేది ఏమీ ఉండదు. మంచి పనులు చేసే వాళ్ళ ఎనర్జీ నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. ఇతరులకు హాని చేసే వ్యక్తుల ఎనర్జీ శరవేగంతో నాశనం అయిపోతుంది. నిర్మలంగా ఉండే మనసు, పాజిటివ్ ఆలోచనలు ఎనర్జీని వృద్ధి చేస్తాయి. చంచలంగా ఉండే మనస్సు, నెగిటివ్ ఆలోచనలు ఎనర్జీని నాశనం చేస్తాయి. ఇతరులను ద్వేషించడము, అసూయ చెందడము, హాని చేయడము, విమర్శించడము, దూషించడం కారణంగా మీ ఎనర్జీ నాశనం అయిపోతుంది. నిరంతర ఎనర్జీని కలిగి ఉండడం ఎంతో కష్టమైన విషయం. అయితే ఉన్న ఎనర్జీని నాశనం చేసుకోవడం మాత్రం ఎంతో తేలిక. డబ్బును సంపాదించడం ఎంతో కష్టం, కానీ అదే డబ్బును ఖర్చు చేయడం మాత్రం చాలా చాలా తేలిక. ఇది మన ఎనర్జీ విషయానికి కూడా వర్తిస్తుంది. జీవితంలో మీరు ఏదైనా సాధించాలన్నా, సక్సెస్ కావాలన్నా మీలో ఎంతో ఎనర్జీ ఉండాలి. నిద్రించడం అనేది మనల్ని రీఛార్జ్ చేస్తుంది. నిద్ర ద్వారా మనం శక్తిని పొందుతాము, తిరిగి ఫ్రెష్గా తయారవుతాము. నిద్ర లేకుండా మనం 48 గంటలకు మించి జీవించలేము అని సైంటిస్టులు చెప్తున్నారు. నిద్ర లేకపోతే మనం రక్తపోటు పెరిగి గుండె జబ్బులు వస్తాయి, శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయి, జీవితం మీద ఆసక్తి నశిస్తుంది. నిద్ర లేకపోతే ఏ పని చేయబుద్ధి కాదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40% మంది జనం నిద్రలేమి లేక
నిద్ర పట్టకుండా బాధపడుతున్నారు. స్లీపింగ్ పిల్స్, మత్తు మందులు, వ్యసనాలను ఆశ్రయిస్తున్నారు. అయినా ఏ మాత్రం ఫలితం ఉండట్లేదు. సామాన్యమైన నిద్ర కూడా ఎంతో మందికి గగన కుసుమమైపోయింది. నిద్ర లేకపోతే మన ఎనర్జీ అత్యంత వేగంగా క్షీణించిపోతుంది. నిద్ర కోసం జనం కోట్లాది డాలర్లు ఖర్చు పెడుతున్నారు. మరోవైపు కాయకష్టం చేసుకునే కూలి అర్ధాకలతో ఉన్నా కూడా కటిక నేల మీద ఆదమర్చి నిద్రపోతున్నాడు. పంచభక్ష్య పరమాణాలు భుజించిన డబల్ కాట్ బెడ్ మీద ఏసీ రూముల్లో పవలించిన ఎంతో మందికి నిద్ర పట్టట్లేదు. వీళ్ళందరికీ నిద్ర రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే భయము, గిల్టీ ఫీలింగ్స్. ఈ రెండే మనకు నిద్రను దూరం చేస్తాయి, జీవితాన్ని నరకంగా మారుస్తాయి. మనం చేసే తప్పులు, అబద్ధాలు, అసూయ, ద్వేషాలు మన ఎనర్జీని నాశనం చేస్తాయి, మన ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఇతరులను చూసి అసూయపడడం ఎందుకు? వాళ్ళకంటే ఉన్నత స్థానానికి ఎదిగేందుకు మీరు కృషి చేయొచ్చు కదా. అసూయ అనేది అగ్ని లాంటిది. అది ఎవరిలో ఉంటే వాళ్ళనే దహించేస్తుంది. మనం ప్రశాంతంగా నిద్రించలేకపోతున్నామంటే, సంతృప్తిగా జీవించలేకపోతున్నామంటే లోపల బయట ఎక్కడో లేదు, మన ఆలోచనలో మాత్రమే ఉంది. మన ఆలోచనలే మనకు నరకం సృష్టించడం కంటే దురదృష్టం ఇంకొకటి లేదు. మన ఆలోచనలు మనకు ఆనందాన్ని, సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి. మన ఆలోచనల కారణంగా మన ఆత్మవిశ్వాసం క్షీణిస్తుందంటే, మనకు భయం కలుగుతుందంటే మనం వెంటనే మన ఆలోచనల్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆలోచనల్ని పాజిటివ్గా మార్పు చేసుకుందే ఎనర్జీ ఫీల్ కాలేరు. ఎనర్జీ అంటే అదేదో బయట నుంచి వచ్చేది కాదు, అంతర్గతంగా మీలోనే సృష్టించబడేది, మీకు మీరే సృష్టించుకునేది. మీ ఎనర్జీని మీరు సృష్టించుకుని వృద్ధి చేసుకుంటారో, లేక ఉన్న కొద్దిపాటి ఎనర్జీని కూడా నాశనం చేసుకుంటారో కేవలం మీ చేతుల్లోనే ఉంది. ఇతరులను నిందించి ప్రయోజనం లేదు. శక్తి నువ్వు దేవా అంటూ బాబా సినిమాలో రజనీ క్లైమాక్స్ సాంగ్ పాడినా అది తన ఎనర్జీని వృద్ధి చేసుకునేందుకు హీరో పడే తపన. మీలో కూడా అలాంటి తపనే ఉండాలి. మీరు తప్పించినది ఏదీ లభ్యం కాదు. అది జ్ఞానం కానీ, ఎనర్జీ కానీ. నేను శక్తివంతుణ్ణి కావాలనుకుంటున్నాను. ఏ కష్టం, సమస్య కూడా నన్ను బాధించలేవు, నా ఎనర్జీని నాశనం చేయలేవు. నేను శక్తి స్వరూపాన్ని. నా ఎనర్జీతో నేను ఏదైనా సాధించగలను. నాకు అసాధ్యం అనేది లేనే లేదు. నేను సర్వము సాధించగలసిన ఎనర్జీని కలిగి ఉన్నానని ప్రగాఢంగా సంకల్పించుకోండి. ఎనర్జీ ఈజ్ పర్మనెంట్. నోబడీ కెన్ డిస్ట్రాయ్ యువర్ ఎనర్జీ ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్. అంటే నువ్వు తప్ప వేరే ఎవ్వరూ నీ ఎనర్జీని నాశనం చేయలేరు. అందుకని ప్రతి నిమిషము ఎరుగుతూ ఉంటూ మన ఆలోచనలను గమనించుకుంటూ మన ఎనర్జీని మనం కాపాడుకోవాలి. తర్వాత రేపొద్దు చెప్పుకుందామంటే ఇక్కడికి చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి.